హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవుని మహిమలు. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్తీక పురాణంలో 14వ అధ్యాయము 11వ రోజు పారాయణ చెప్పుకోబోతున్నామండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోతాం. ఓం శ్రీ గణాధిపతే నమః, ఓం నమ శివాయ, జయ దుర్గామాత, ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః, ఓం నమో శ్రీ షిరిడి సాయినాథాయ నమః. కార్తీక పురాణం 11వ అధ్యాయం. ఆంబోతును అచ్చుపోసి వదులుట. మరలా వశిష్ఠుల వారు జనకుని దగ్గర కూర్చుండబెట్టుకుని కార్తీక మాస మహత్యము గురించి తనకు తెలిసిన సర్వ విషయంలో చెప్పవలెను. కుతూహలంతో ఇట్లు చెప్పంగిరి. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోసర్జనం చేయుట, శివలింగ సాలగ్రామమును దానం చేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానం చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మలందు చేసిన సమస్త పాపములు నశింపజేసుకుందురు. వారికి కోటి యాగం చేసిన ఫలము దక్కును. ప్రతి మనుజుడు పితృదేవతలను తమ వంశమందెవ్వరూ ఆంబోతును అచ్చువేసి వదులునో అని ఎదురు చూచుచూ ఉందురు. ఎవడు ధనవంతుడైయుండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆంబోతును అచ్చువేసి పెండ్లి ఏనూ చెయ్యడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించటే కాక వాని బంధువులను కూడా నరకములను గురి చేయును. కాన ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవుల ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగరణ ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమిడిన వారు ఇహపరములందు సర్వసుఖములు అనుభవింతురు. కార్తీక మాసంలో విసర్జించవలసినవి. ఈ మాసమందు పరాన్న భక్షము చేయరాదు, ఇతరులకు ఎంగిలి ముట్టకూడదు, తినకూడదు, శ్రాద్ధ భోజనము చేయకూడదు, నీరుల్లి పైన తినరాదు, తిలదానము పట్టరాదు, శివార్చన సంధ్యావందనములు చేయని వారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారం నాడు సూర్య చంద్రగ్రహణపు రోజులు భోజనం చేయరాదు. కార్తీక మాసమున 9 రోజులు కూడా రాత్రులు భుజించరాదు. విధవ వండినది తినరాదు. ఏకాదశి, ద్వాదశి వ్రతములు చేయువారులు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగరణ ఉండవలెను. ఒక్క పూట మాత్రమే భోజనం చేయవలెను. కార్తీక మాసంలో తైలం రాసుకుని స్నానము చేయకూడదు. పురాణములు విమర్శించరాదు. కార్తీక మాసమున వేడి నీటితో స్నానము కూడదు. చేసిన కళ్ళుతో సమానము బ్రహ్మదేవుడు చెప్పెను. కావున వేడి నీటితో స్నానము కూడదు. ఒకవేళ అనారోగ్యం ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక వ్రతం చేయవలెనన్న కుతూహలము కలవారు మాత్రమే వేడి నీటితో స్నానం చేయవచ్చు. అటులు చేయవారు గంగా, గోదావరి, సరస్వతి, యమున నదుల పేర్లు మనసులో స్మరించి స్నానము చేయవలెను. ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నది ప్రాతకాలం స్నానం చేయవలెను. అటులు చేయని ఎడ్ల మహాపాపే జన్మలు నరక కొపను పడి కృషింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర గాని చెరువు యందు గాని స్నానం చేయవచ్చును. అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానం చేయవలెను. గంగే చ యమునే చావే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని పఠించుచు స్నానము చేయవలేను. కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠనము, శ్రవణము, హరికథ కాలక్షేపములతో కాలము గడపవలెను. సాయంకాలమున సంధ్యావందనాది కృత్యములు ముగించి పూజా మందిరమునున్న శివుని కల్పోత్తకముగా పూజ ఈ క్రింది విధముగా పూజించవలెను. కార్తీక మాస శివ పూజా సంకల్పము. ఓం నమ శివాయ. ధ్యానం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ నమః. ఆవాహనం సమర్పయామి. ఓం కైలాసవాసాయ నమః. నవరత్న సింహాసనం సమర్పయామి. గౌరీనాథాయ నమః. పాద్యం సమర్పయామి. లోకేశ్వరాయ నమః. ఆర్జ్యం సమర్పయామి. ఓం వృషభ వాహనాయ నమః. స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమః. వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం కపాలధారిణే నమః. గంధం సమర్పయామి.
ఓం సంపూర్ణ గుణాయ నమః పుష్పం సమర్పయామి. ఓం మహేశ్వరాయ నమః అక్షితాన్ సమర్పయామి. ఓం పార్వతీనాథాయ నమః ధూపం సమర్పయామి. ఓం తేజోరూపాయ నమః దీపం సమర్పయామి. ఓం లోకరక్షాయ నమః నైవేద్యం సమర్పయామి. ఓం త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమః సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. ఓం భవాయ నమః ప్రదక్షిణాన్ నమస్కారం సమర్పయామి. ఈ ప్రకారంగా కార్తీక మాసం అంతయు పూజ చేయవలెను. శివ సన్నిధి దీపారాధన చేయవలెను. ఈ విధముగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును. పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూల సత్కారములతో సంతృప్తి పరచవలెను. వీటిలో చేసిన వారు అశ్వమేధ యాగము చేసిన ఫలము 1000 వాజ్పేయి యాగము చేసిన ఫలము కలుగును. ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశుల సన్నిధి నిత్య దీపారాధన, తులసి కోట కర్పూర హారతుల దీపారాధన చేసిన ఎడ్ల వారికి వారి వంశనకు పితృదేవతల మోక్షము కలుగును. శక్తి కలిగి కూడా ఈ వ్రతమును ఆచరించని వారు 100 జన్మలు నానా యోజనాలందును జన్మించి తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలెత్తుదురు. ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల 15 జన్మల యొక్క పునర్జన్మ జ్ఞానము కలుగును. వ్రతము చేసిన పురాణ శ్రవణము చదివినను విన్నను అట్టి వారకు సకల ఐశ్వర్యములు కలిగి మోక్ష ప్రాప్తి కలుగును. ఇట్లు స్కంద పురాణార్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందరి చతుర్దశాధ్యాయము 14వ రోజు పారాయణ సమాప్తం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.